వెల్కమ్ టు అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. యురేనస్ గురించి పార్ట్ 2. నేటల్ ఆస్ట్రాలజీలో జన్మజాతకంలో యురేనస్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఈ టెక్నాలజీకి సంబంధించిన స్టడీస్ కానీ, మెంటల్ స్టడీస్ కానీ, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఆస్ట్రాలజీ, ఫిజిక్స్, మెటాఫిజిక్స్, ఆస్ట్రానమీ వీటన్నిటిలోని బాగా రాణిస్తారనమాట. అలానే యురేనస్ మనం అనుకున్నాం అక్వేరియస్లో స్వస్థానం, అలానే స్కార్పియో వృశ్చికంలో ఉచ్చ స్థితిలో ఉంటుంది అని. అలానే వేదిక ఆస్ట్రాలజీలో యురేనస్కి ప్రజాపతి అని కూడా పేరు ఇచ్చారు. ఎందుకంటే ఈ ప్రజాపతి తాలూకా క్వాలిటీస్ ఈ యురేనస్కి దగ్గరగా మ్యాచ్ అవుతాయి అని చెప్పి ఈ పేరు ఇవ్వడం జరిగిందనమాట. ఈ న్యూ డిస్కవరీస్, మేజర్ బ్రేక్ త్రూ అంటే కొత్తది కనిపెట్టడం, ఊహించనిది. అప్పటి వరకు ఎవరు ఓకే ఇలాంటివి కూడా మనం చేయొచ్చు అని ఊహించరు. అలాంటివన్నీ యురేనస్ ద్వారా బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అలానే యురేనస్కి అక్వేరియస్ కుంభాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ కుంభం తాలూకా మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? సింథసిస్, ఆర్ట్ ఆఫ్ సింథసిస్. అంటే ఒక ఐడియాస్ని కానీ లేదా కొన్ని డిఫరెంట్ ఐడియాస్ కానీ యునీక్ అనమాట. అలానే కొన్ని నమ్మకాలు లేదా ఒక స్టైల్ అనమాట. వీటి మూడింటిని కలిపి ఒకే దాంట్లో పెట్టగలదు. అలాంటి తెలివితేటల్ని యురేనస్ ఇస్తుంది. అలానే బర్త్ చార్ట్లో ఆ వ్యక్తి తాలూకా యూనిక్ క్వాలిటీ ఒకటి ఉంటుంది. అది యురేనస్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం ముందర వీడియోలో చెప్పుకున్నట్టు ఆ అవేకెన్నెస్ అది ఎప్పుడో ఒకప్పుడు చాలా బలంగా బయటపడుతుంది. ఆ బయటపడ్డ రోజు ఆ వ్యక్తి సడన్గా తన స్ట్రీమ్ని మార్చుకుంటాడు. ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్లోకి, ఒక జాబ్ నుంచి ఇంకో దానికి, జాబ్ నుంచి బిజినెస్కి, లేదా బిజినెస్ నుంచి యాక్టింగ్కి, లేదా యాక్టింగ్ నుంచి ఇంకొక దానికి, లేదా జాబ్ వదిలేసి ఏ క్రికెట్లోకో, ఇలా అనమాట. సడన్ అర్జ్ అన్నది అక్కడ వాళ్ళకి వస్తుంది. అలానే యురేనస్ స్ట్రాంగ్గా ఉంది అంటే వాళ్ళు వెళ్తున్న పాత్లో వాళ్ళు విన్ అవుతారు కూడా. ఎందుకంటే అక్కడ మార్స్, మెర్కురీ తాలూకా రెండింటి తాలూకా తెలివితేటలు ఈ స్పోర్ట్స్కి కానీ, న్యూ ఇన్వెన్షన్స్కి కానీ, బిజినెస్కి కానీ వీటన్నిటికీ బాగా అవసరం. వాళ్ళకి పాత పద్ధతుల నుంచి కానీ ఈ టెక్నాలజీని కనిపెట్టేవాళ్ళు, లేదు కొత్తగా నాకు కావాలి, ఒక థాట్ ప్రాసెస్లో ఒక లిబరేషన్, వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. ఇదేంటంటే చుట్టుపక్కల వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునేంత వరకు వీళ్ళు కష్టపడతారు. వాళ్ళు ఫోకస్డ్గానే కష్టపడతారు. అలానే చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరనమాట. వాళ్ళు సింగిల్గా ఉన్నా లేదా అలాంటి ఐడియాలజీతో ఉన్న ఒక గ్రూప్ని కానీ కలిసి వీళ్ళు ఇండిపెండెంట్గా డెవలప్ అవ్వడానికి చూస్తూ ఉంటారనమాట. ఇదే యురేనస్ స్ట్రాంగ్గా ఉంటే మంచి జీనియస్ థాట్స్ అనేవి వాళ్ళకి వస్తాయి. మంచి మంచి ఇన్వెన్షన్స్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా విజనరీగా ఉంటారు. వాళ్ళు ఫ్యూచర్ విజన్ అన్నది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. వాళ్ళ ఐడియాస్ కానీ, వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ అన్నది అది కూడా పాజిటివ్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది దాన్ని ఇష్టపడతారనమాట, చేంజ్. అలానే వీళ్ళకి మంచి విల్ పవర్ ఉంటుంది వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళ యూనిక్నెస్ అనేది చుట్టుపక్కల వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా నేను చెప్పింది నీకు అర్థమవుతుందని 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయరు. ఓకే నీకు అర్థం కావట్లేదా, పోన్లే వదిలే, నా దారి నేను చూసుకుంటాను, నువ్వు నాకు అడ్డుపడుకో అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూరేనస్ స్ట్రాంగ్గా ఉండి బెనిఫిట్గా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు సింగిల్గానే ఉంటారు. సింగిల్గానే ఉండడానికి ఇష్టపడతారు కూడాను. ఎందుకంటే అలాంటి యునీక్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు దొరకడం కూడా కష్టం. అలానే సెల్ఫ్ రిలయంట్, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళు పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా పాజిటివ్గా వెళ్తూ ఉంటారు. అలానే సెల్ఫ్ రిలయంట్, వాళ్ళ మీద వాళ్ళకి విపరీతమైన నమ్మకం ఉంటుంది. ఒరిజినల్ టాలెంట్, దే ఆర్ ఒరిజినల్ అంటే కాపీ క్యాట్స్ కాదు, పక్క వాళ్ళు చూసి కాపీ కొట్టేసి రాసేయడం కాదు. మనం ముందర వీడియోలో చెప్పుకున్నట్టు యూనిక్గా ఉంటారు. ఒరిజినల్ టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ మెంటల్ స్టేట్ కూడా హయ్యర్ లెవెల్లో ఉంటుందన్నమాట. మెర్కురీ హయ్యర్ ఆక్టివ్ అని చెప్పుకున్నాం కదా మనం.
ఆ ఇంటలెక్చువల్గా కూడా వాళ్ళు హయ్యర్ లెవెల్లో ఉంటారు. యురేనస్ వాళ్ళు మెర్క్యూరీ కన్నా ఎక్కువ ఉంటారు వాళ్ళు. మెటాఫిజిక్స్ ఈవెన్ లిటరల్లీ కూడా అంటే ఇది దీంట్లోనే నేను రాణిస్తాను, ఇవి మాత్రమే నాకు పనికొస్తాయి అని చెప్పడానికి యురేనస్కి చెప్పడానికి లేదు. దేంట్లో అయినా వాళ్ళు ఒక యునిక్ థాట్ని, ఒక రెవల్యూషనరీ థాట్ని తీసుకొని రాగలరు. అది పోయట్రీ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, టెక్నాలజీ ఏదైనా కూడా. వీళ్ళు శనిలాగా సొసైటీ తాలూకా రూల్స్ ఇవే, నార్మ్స్ ఇవే, దీన్నే ఫాలో అవ్వాలి అంటే వాళ్ళు ఫాలో అవ్వలేరు. వాళ్ళ రూల్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అలానే వీళ్ళకి ఈ ఇన్వెన్షన్స్, ఈ థాట్స్ ఇవన్నీ అంటే మరీ ఫ్యూచరిస్టిక్ జనరేషన్స్కి పనికొచ్చే థాట్స్ అన్నీ వీళ్ళకి ముందరే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి మనం వింటూనే ఉంటాం మన డైలీ లైఫ్లో కూడా. ఈ వ్యక్తి ఫ్యూచర్లో పనికొస్తాడు, ప్రస్తుతం ఈ సొసైటీకి వీడి ఐడియాలజీ సూట్ అవ్వదు అని అంటూ ఉంటారు. చాలా చాలా తక్కువ మందికి మాత్రమే ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు ఫిలాసఫీ కానీ, టెక్నాలజీ కానీ, లిటరేచర్, మ్యూజిక్ ఏదైనా కూడా వాళ్ళ యూనిక్ టాలెంట్ అన్నది వాళ్ళు బయటికి తీసుకొని రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళంతా మెర్క్యూరీ, మార్స్ డామినేటెడ్ పీపుల్ కాబట్టి చాలా లాజికల్గా ఉంటారు, అటెంటివ్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. అలానే సడన్ చేంజెస్కి అడాప్ట్ చేసుకుంటారు ఈజీ. వాళ్ళకి అడాప్టబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యురేనస్ని వరుణుడు, ప్రజాపతి అని మన వాళ్ళు ఎలా అయితే వర్ణించారో అలానే యురేనస్కి 7 రేస్ ఉంటాయని, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు కూడా ఇచ్చారు ఇక్కడ. దాంట్లో ఆ 7ంటికి 7 క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారు. ఇవన్నీ యురేనస్ తాలూకా కారకత్వాలు అన్నమాట. ఈ విల్ పవర్ కానీ, విజ్డమ్ కానీ, హార్మనీ కానీ, సైన్స్, తర్వాత ఇంటెలిజెన్స్, హార్మనీ, వీటన్నిటికీ యురేనస్ కారకత్వాలు పనిచేస్తూ అంటే ఇవి యురేనస్కి ఉన్న కారకత్వాలని చెప్తున్నారు. ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అంటే ఆ కాన్ఫ్లిక్ట్ని ఐడెంటిఫై చేయడం మనం మార్స్లో చెప్పుకున్నాం. ఇక్కడ కూడా యురేనస్కి మార్స్ క్వాలిటీస్ పనిచేస్తాయి. అలానే దాన్ని ఐడెంటిఫై చేయడం, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా వీళ్ళు చాలా ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటారు. ఇంకా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిందే, లేకపోతే ఇంకా కష్టం అన్నంత విపరీతమైన స్ట్రెస్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్లోని ఫుల్ ఫోకస్ పెట్టి మునిగిపోయి ఉంటారనమాట. అలానే వీళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు, ఒక న్యూ రూల్ని, న్యూ ఇన్వెన్షన్ని తీసుకొస్తారు కూడా. దీనికి అయితే ఇంత ఫోకస్డ్గా, ఇంత ఒక కొత్త రూల్ని తీసుకొచ్చేసి కొత్త ఇన్వెన్షన్ని పెట్టాలి అంటే అది చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వీళ్ళకి స్లీప్ డిజార్డర్స్ వస్తాయి. సో బేసిక్గా యురేనస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లము, నెర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం అని మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈ యురేనస్ కారకత్వాలు స్ట్రాంగ్గా పాజిటివ్గా పనిచేసేటప్పుడు, అక్కడ పాజిటివ్ థాట్స్ తోటి వీళ్ళు పనిచేస్తున్నప్పుడు నిద్ర లేకపోయినా కూడా, నిద్ర కొంచెం తక్కువ ఉన్నా కూడా వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అన్నవి రావు. ఎందుకంటే ఎప్పుడైనా మనకి నర్వస్ సిస్టంలో కానీ, బ్రెయిన్లో కానీ ప్రాబ్లం వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద నెగిటివ్ థాట్స్. పాజిటివ్ థాట్స్ ఉన్నప్పుడు ఎప్పుడు మనకు అంత ప్రాబ్లం రాదు. వస్తుంది, పూర్తిగా రాదని చెప్పను, వస్తుంది, కానీ కొంచెం తక్కువ. కానీ నెగిటివ్ థాట్స్ అనేవి వచ్చాయి అంటే అక్కడ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రొలాంగ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో యురేనస్కి ఏంటంటే ఈ కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ తోటి వీళ్ళకి కొంచెం టైమింగ్స్ అన్నవి వీళ్ళు ఫాలో అవడం అన్నది కష్టం. దీనివల్ల కొంచెం ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా కొంచెం తక్కువ రిలేషన్షిప్స్ అనేవి, కొంచెం డిస్టెంట్ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ యూనిక్నెస్ అన్నది మనకి యురేనస్ ఎంత స్ట్రాంగ్గా చూపిస్తుంది అంటే
ఈవెన్ ట్విన్స్ చార్ట్లో మనం చూసినా కూడా అక్కడ యురేనస్ స్ట్రాంగ్గా ఉంది అంటే ఒకళ్ళేమో ఇంజనీరింగ్ చదువుతారు, ఇంకొకళ్ళేమో డాక్టర్ అవుతారు. లేదా అంటే ఒకళ్ళు టెక్నాలజీలో రాణిస్తారు బాగా, వాళ్ళ యూనిక్ క్వాలిటీ అన్నది టెక్నాలజీలో పనిచేస్తుంది, ఇంకొకరికి ఆర్ట్లో పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటివి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ యురేనస్ స్ట్రాంగ్గా ఉన్న జనాలు చార్ట్స్ ఉన్నాయి. అవి కూడా మనం కేస్ స్టడీస్లో డిస్కస్ చేద్దాం. అయితే అన్ఫేవరబుల్ కండిషన్స్ దగ్గరికి వచ్చే ఈ థాట్స్, వీళ్ళ వర్క్ అవర్స్, వర్కహాలిక్ నేచర్ వల్ల యురేనస్ అంటేనే ఈ సోషల్ నార్మ్స్ని వీటిని ఫాలో అవ్వకుండా తనకంటూ కొత్త రూల్ని సృష్టించుకోవడం, తన కంఫర్టబుల్గా ఉండడం, వాటికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఇలాంటి నేచర్లో మనకి లగ్నంలో కానీ యురేనస్, సప్తమంలో కానీ యురేనస్ ఉన్నప్పుడు ఏదైనా ఆ పర్సన్ డిఫరెంట్గా బిహేవ్ చేయడం, లేదా అంటే సప్తమం ఆపోజిట్ పర్సన్ అంటే అది లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, వాళ్ళు కూడా కొంచెం ఎడ్డం అంటే తెడ్డం అనే రకం మనకు దొరుకుతారు. ఎందుకంటే అన్కన్వెన్షనల్, వాళ్ళ రూటే సపరేట్, వాళ్ళు అనుకున్నదే న్యాయం, ధర్మం, గొప్ప ఐడియా, దాన్నే మిగిలిన వాళ్ళందరూ ఫాలో అవ్వాలి అన్నట్టు ఉంటారు. పాజిటివ్గా ఉంటే బాగానే ఉంటుంది, కానీ నెగిటివ్గా ఉంటే ఇలాంటి మెంటాలిటీ అనేది చాలా ఇబ్బందిని ఇస్తుంది. తర్వాత వీళ్ళు అయితే చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు. లేదా అక్కడ అన్ఫేవరబుల్గా ఉంది అంటే వీళ్ళకి ఫ్రీక్వెంట్గా జాబ్స్ మారుతూ ఉండడం, లేదా అసలు జాబే దొరకపోవడం, దేశదిమ్మర్లాగా తిరుగుతూ ఉండడం, ఉద్యోగం ఉండదు, ఏం ఉండదు, సరైన ఎయిమ్ ఉండదు, ఫోకస్ ఉండదు. అక్కడ యురేనస్ తాలూకా ఇంటెలిజెన్స్ కూడా సరిగ్గా పనిచేయదు, సెల్ఫిష్నెస్ బాగా ఉంటుంది. వాళ్ళని నమ్మలేము, వాళ్ళకు వచ్చే ఐడియాస్ని నమ్మలేము. వీళ్ళని నమ్మి ఎవరు పెట్టుబడి కూడా సరిగ్గా పెట్టరు. సెన్సిటివిటీ కొంచెం తక్కువ, రిలేషన్షిప్స్లో చాలా ఇన్సెన్సిటివ్గా బిహేవ్ చేయడం, ఇలాంటివి ఉంటాయన్నమాట. అలానే నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తాయని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఐక్యూ ప్రాబ్లమ్స్ రావడం, మెమరీ పవర్ తగ్గిపోవడం, అలానే స్ట్రాంగ్గా ఉంటే సెల్ఫ్ రిలయంట్గా ఉంటారు. అదే వీక్గా ఉంది, అన్ఫేవరబుల్గా ఉంది అంటే సెల్ఫ్ డౌట్ ఎక్కువగా ఉంటుంది. అండర్స్టాండింగ్, లెర్నింగ్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఉన్న టెక్నాలజీని ఉద్ధరించి కొత్తదాన్ని కనిపెట్టడం మనం యురేనస్ తాలూకా యూనిక్ క్వాలిటీ అని చెప్పుకున్నాం. ఇక్కడ క్వాలిటీస్ ఏవి పనిచేయవు. ఆ ఉన్న టెక్నాలజీ కూడా వీళ్ళు సరిగ్గా నేర్చుకోలేరు. కొన్నిసార్లు యురేనస్ మనం అగ్ని ప్రమాదాలు, రాడికల్ నేచర్ చెప్పుకున్నాం. ఇలాంటి వాళ్ళు నక్సలైట్స్ అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నమాట. టెర్రరిస్టులు కానీ ఇలాంటివి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద పనిచేసే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. పాజిటివ్గా ఉంటే బాగానే ఉంటుంది, నెగిటివ్గా ఉన్నప్పుడే ప్రాబ్లం. ఎందుకంటే సొసైటీకి వాళ్ళ ఆలోచనలు అర్థం అవ్వవు, వాళ్ళు సొసైటీకి అర్థం కారు. ఇలా ఉంటుందన్నమాట. సరైన ప్లానింగ్ ఉండదు, రెబిలియస్ నేచర్ బాగా కనిపిస్తుంది. ఎందుకంటే మార్స్ తాలూకా క్వాలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వీళ్ళకి ఇక్కడ. అలానే ఫాల్స్ ఈగో కనిపిస్తూ ఉంటుంది. ఫిజికల్ ఫైట్స్, గొడవలు, దెబ్బలాట్లు, దొమ్మిలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నర్వస్ రిలేటెడ్, మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎడిక్షన్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి. బ్యాడ్ హ్యాబిట్స్, ఆ బ్యాడ్ హ్యాబిట్స్లోంచి వీళ్ళు బయటికి రావడం కూడా కష్టం. వీటన్నిటిని మిస్యూజ్, అంటే ఈ ఆల్కహాలిజం కానీ వీటన్నిటిని మిస్యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్కి వచ్చేసరికి అక్కడ మళ్ళీ ఇన్సెన్సిటివ్గా ఉండడం, రాడికల్ నేచరు, ఈ బిహేవియర్లో మైండ్ కానీ థాట్ ప్రాసెస్లో కానీ స్టెబిలిటీ ఉండదు, మాట నిలకడ ఉండదు, సరైన ఉద్యోగం ఉండదు. వీటన్నిటి వల్ల ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. అలానే ఫైర్ యాక్సిడెంట్స్, మనం ముందు చెప్పుకున్నట్టు ఈ ఫైర్ యాక్సిడెంట్స్, పెద్ద పెద్ద ఫైర్ యాక్సిడెంట్స్కి యురేనస్ మార్స్ తాలూకా కారకత్వాలు ఖచ్చితంగా కనిపిస్తాయి.
రోడ్ యాక్సిడెంట్స్, ఈ తొక్కిసలాట్లో చనిపోవడం, వీటన్నిటికీ మార్స్ శని కారకత్వాలు కనిపిస్తూ ఉంటాయి. బాంబు పేలుళ్ళు, ఇలాంటి కెమికల్ ఎక్స్ప్లోజన్స్ వీటన్నిటికీ యురేనస్ కారకుడు. అలానే ముందర చెప్పుకున్న ఈ మ్యారేజ్ కానీ ఆర్ ఎనీ రిలేషన్షిప్ కానీ అవి కూడా సరిగ్గా నిలబడవు. సెపరేషన్ అన్నది బాగా కనిపిస్తుంది వీటిల్లో బాగాలేనప్పుడు, అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు మాత్రమే. ఫ్యూచర్ మీద సరైన ప్లాన్ ఉండదు. ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ ఏమీ మనకి ఆ వ్యక్తిని చూస్తే కనిపించవు, ఆ వ్యక్తి మీద నమ్మకం కూడా కలగదు. ఇంపల్సివ్ బిహేవియర్ కనిపిస్తుంది, ఫిజికల్ ఫైట్స్లోకి దిగడం కనిపిస్తుంది, లా అండ్ ఆర్డర్ని వీళ్ళు ఫాలో అవ్వరు. చాలా లైఫ్లో కూడా చాలా కేర్లెస్నెస్ అనేది మనిషిలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళు నేనేది చెప్తే అదే కరెక్ట్. ఇదే సప్తమంలో ఉంటే ఆ పార్ట్నర్ నేను చెప్పిందే రూల్, నేను ఇలాగే చేస్తాను. అదే 9th హౌస్కి వస్తే ఇలాంటి యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని తండ్రిలో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి మనకి ఐడియాలజీ అనేది సెట్ అవ్వదు. వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, మనం డిఫరెంట్గా ఉంటాం. అలా అనమాట. అది ఉన్న స్థానాన్ని బట్టి ఆ యురేనస్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నది ఉన్న స్థానాన్ని బట్టి, అలాగే ఫేవరబుల్గా ఉందా అన్ఫేవరబుల్గా ఉందా అన్నది మనం చూసుకుంటూ వెళ్ళాలి. అలానే బ్రెయిన్ అండ్ నర్వ్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయని మనం చెప్పుకున్నాం ముందరే. అలానే పిట్యూటరీ గ్లాండ్ అన్నది యురేనస్ కంట్రోల్లో ఉంటుంది. సో పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించిన సరిగ్గా పనిచేయనప్పుడు దేహం తాలూకా ఎదుగుదల కానీ మానసిక ఎదుగుదల కానీ ఈ రెండు సరిగ్గా ఉండవు. సో ఈ రెండిట్లోని ప్రాబ్లం కనిపిస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది. ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనిపించినప్పుడు దానికి రిలేటెడ్ అన్ని రకాల రోగాలు, ఈ థైరాయిడ్ ప్రాబ్లం కానీ, నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, ఇన్సోమ్నియా కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ కండిషన్స్ కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్, ఈ ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ, సడన్గా వచ్చే హార్ట్ అటాక్స్, మొత్తం ఒక పిట్యూటరీ అంటేనే టోటల్ బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో వీటన్నిటి ప్రాబ్లమ్స్తో పాటు మెంటల్ డిజార్డర్స్, బ్రేక్డౌన్స్, హిస్టీరియా అండ్ పిచ్చితనం, ఫిట్స్, స్పామ్స్ రావడం, ఇలాంటివన్నీ ఈ యురేనస్ వల్ల డిజార్డర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది యురేనస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోస్లో నెప్ట్యూన్, ప్లూటో ఈ రెండు కూడా మోడర్న్ ఆస్ట్రాలజీకి సంబంధించిన మిగిలిన గ్రహాలు, వీటిని కూడా మనం కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్.